నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎలా ఉండేదానివి ఇలా తయారయ్యావేంటి? ఎలా తయారయ్యాను? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్న అదితి వేరు, ఇప్పుడు నేను చూస్తున్న అదితి వేరు. ఆడుతూ పాడుతూ సరదాగా అల్లరి చేస్తూ సందడిగా ఉండేది. అసలు ఈ అదితి పగలు ప్రతీకారాలు అంటూ మనుషుల ప్రాణాలు తీసే స్థాయికొచ్చింది. పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అవును గౌతమ్, నాకు పిచ్చే పట్టింది. నీ ప్రేమ పిచ్చి. నేను ఎలాగైనా దక్కించుకోవాలన్న పిచ్చిలో నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు. చిన్నప్పుడు నేను ఆడినా పాడినా అల్లరి చేసినా నీ మెప్పు కోసం చేసేదాన్ని. ఇప్పుడు కూడా అంతే, నీ ప్రేమ కోసం చేస్తున్నాను. అదితి, మనం లైఫ్లో ఎన్నో ప్లాన్ చేసుకుంటాం, కానీ కోరుకున్నవన్నీ జరగవు, అన్నీ దక్కవు. ఏంటి గౌతమ్, ఎంబీబీఎస్ చదివి ఫిలాసఫీలు చెప్తున్నావు? ఫిలాసఫీ కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. మనం డాక్టర్స్గా ఎన్నో సర్జరీస్ చేస్తాం, అన్నీ సక్సెస్ కావు కదా. లైఫ్ కూడా అంతే. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ అదితి. ఐ నో, చేసే ప్రతి సర్జరీ సక్సెస్ కాదు, బట్ పేషెంట్ ప్రాణాలు బతికించే ప్రయత్నమైతే చేస్తాం కదా. నేను కూడా నా ప్రేమను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకు అహల్యతో పెళ్ళైపోయింది అదితి. నువ్వు ఈ నిజాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. నువ్వు నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకో, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు. నువ్వు లైఫ్లో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదితి. నేను కూడా నీ సంతోషాన్ని కోరుకుంటున్నాను గౌతమ్, బట్ నువ్వు హ్యాపీగా లేవు. నేను హ్యాపీగా లేనని నీకెవరు చెప్పారు? అహల్యని పెళ్లి చేసుకుని నువ్వు ఆనందంగా ఉన్నావా? ఉన్నాను. అబద్ధం, అబద్ధం. నీ కళ్ళల్లో ఇప్పటికీ నా మీద ప్రేమ కనిపిస్తూనే ఉంది. నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావని నా మనసు చెప్తోంది. నువ్వు అపోహలో ఉన్నావు. నాది అపోహ అయితే, నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే ఆ రోజు హాస్పిటల్లో నాకు న్యాయం జరిగే వరకు మీ భార్య భర్తలు దూరంగా ఉంటామని బామ్మగారికి మాటివ్వవు. నిజంగా నా మీద నీకు ఇష్టం లేకపోతే నేను లగేజ్తో ఇంటికొచ్చిన రోజే నన్ను బయటికి పంపించేవాడివి. నిజంగా నాపై నీకు కన్సర్న్ లేకపోతే నాతో ఇంతసేపు మాట్లాడేవాడివే కాదు. సో ఇదంతా చేస్తున్నావంటే ఇంకా నా మీద నీకు ప్రేమ ఇష్టం ఉన్నాయి. లేవు. నా పెళ్లి దగ్గరే నీ మీద ప్రేమ ఆగిపోయింది. ఆత్మవంచన చేసుకోకు గౌతమ్, అది సూసైడ్ లాంటిది. అహల్యని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా లేవు. నిన్ను పెళ్లి చేసుకోలేక నేను హ్యాపీగా లేను. ఎంతగానో ప్రేమించుకుని జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్న మనం ఎందుకు విడివిడిగా సంతోషం లేకుండా ఉండాలి? నేను అహల్యతో నిజంగానే హ్యాపీగా ఉన్నాను. అది అబద్ధం అంటున్నాను కదా. కాదు, నిజం. కాదు, అబద్ధం. సరే, నేను అహల్యతో హ్యాపీగా ఉన్నానని నువ్వు నమ్మితే ఈ పగలు ప్రతీకారాలు వదిలేస్తావా? చెప్పు. నన్ను మర్చిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పు. నువ్వు నిజంగా అహల్యతో ఆనందంగా ఉన్నావని అది నేను నమ్మితే నిన్ను మర్చిపోతాను అని చెప్పను, కానీ నా దారి నేను చూసుకుంటాను. ఏంటి బుజ్జి, ఏం కావాలి? బాగా ఆకలేస్తుందత్తా. పైనున్న డబ్బాలో సున్నుండ్లున్నాయి, అవి తీసుకుని తిందామని. అయ్యో అవునా,
నువ్వు దిగు, నేను తీసిస్తాను. అలాగే. దిగు. ఉండు. అదే అత్త. బుజ్జి, బుజ్జి, వస్తున్నానమ్మా. అత్త, అమ్మ పిలుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. సరే. అహల్య గారు, స్టూల్ మీద ఎక్కి స్టంట్లు చేస్తున్నారేంటండి? నేను రాకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరుగుండేది? బుజ్జిగాడు ఆకలంటే సున్నుండలు తీద్దామని స్టూల్ ఎక్కానండి. వేళ పాలా లేకుండా ఆకలేంటి? ఎక్కడ వాడు? గౌతమ్ గారు, బుజ్జయ్, గౌతమ్ గారు, బుజ్జయ్, ఆగండి. గౌతమ్ గారు, గౌతమ్ గారు. ఇదిగో ఈ యూనిఫామ్ వేసుకో. ఇలా స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత టైట్ అయ్యాయి, లూజ్ అయ్యాయి అనకు. పట్టు, ఇదిగో. ఎరా బుజ్జి, నీకు వేరే పని లేదా? ఎంతసేపు తిండి గోలేనా? నీకంతగా ఆకలేస్తే మీ అమ్ముంది, మా అమ్ముంది, నాన్నమ్ముంది, ఇంట్లో అందరూ ఉన్నాం. మమ్మల్ని ఎవ్వరిని అడగకుండా మీ అత్తే కావాలా? వేరే పనే లేదా నీకు? ఎందుకురా నా కొడుకు మీద అలా అరుస్తున్నావు? నీ పెళ్ళానికి పని చెప్పినందుక? కాదు, వీడి వల్ల తను ప్రమాదంలో పడబోయింది. ఏంటా ప్రమాదం? వీడు సున్నుండలు కావాలని అడిగితే తను స్టూల్ మీద ఎక్కి కింద పడబోయింది. టైంకి నేను వెళ్ళాను కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. పెద్ద ప్రమాదమా? మీ ఆవిడేదో 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి పడిపోయినట్టు చెప్తున్నావేంటి బామ్మర్ది? ఏదో చిన్న స్టూల్ మీద నుంచే కదా. ఆ మాత్రం దానికి నా కొడుకుని తిండిపోతాను తిడుతున్నావా? అసలేమనుకుంటున్నావురా నువ్వు? అసలు విషయం అది కాదులే అవంతిక.
ఆవిడ గారికి వీడు కూడా పని చెప్పాడు అని గౌతమ్కి కోపం. ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా చెయ్యాలని చెప్పాను కదా గౌతమ్. తన కూడా ఒప్పుకుంది. మధ్యలో నీ కోపం ఏంటి? నాది కోపం కాదు నాన్నమ్మ, భయం. స్టూల్ మీద నుంచి కింద పడితే చిన్న విషయం అనుకుంటున్నారా? అసలే తను మామూలు మనిషి కూడా కాదు. అంటే ఏంట్రా, మామూలు మనిషి కూడా కాదు అంటే? అంటే ఈ మధ్య శ్రావ్య పెళ్లి కోసం ఉపవాసం ఉంటున్నాను కదండి. ఉపవాసాలున్న మనిషి మామూలుగా ఎలా ఉంటుంది? లో బీపీ ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అంత నీరసంగా ఉంటే అన్నం తినొచ్చు కదా. నా కొడుకును తిండిపోతాను అన్నవాడివి నీ పెళ్ళాం తిండి గురించి పట్టించుకోవా? ఆయన బామ్మగారు మీ ఆవిడ్ని ఇంట్లో పంచేయమని చెప్పారు గాని పస్తులున్నామని చెప్పలేదు కదా. నా పెళ్లి కోసమనే తను ఉపవాసం ఉంటుంది బావా. ఈవిడ గారి రాయబారం వల్లనో ఉపవాసాల వల్లనో నీ పెళ్లి జరగదు శ్రావ్య. మా అన్నయ్య మీ అన్నయ్యలా కాదు కాబట్టి నీ ప్రేమైన పెళ్లి దాకా వెళ్తుంది. ఇక చాలా ఆపండి. చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? ఇక్కడ రాద్ధాంతం చేస్తోంది వీళ్ళు కాదు అర్జున్. నీ కోడలు కాని కోడలు స్టూల్ మీద నుంచి పడబోయిందని గౌతమ్ గొడవ చేస్తున్నాడు. కింద పడితే ఎవరికైనా బాధే కదత్తయ్యా. చిన్న పిల్లోడిని పట్టుకొని తిండిపోతాను అన్నాడు, మాకు బాధగా ఉండదా? ఆయన ఏదో కోపంలో అన్నారు, దయచేసి వదిలేండి ప్లీజ్. ఈ మాట ముందే చెప్పుండాల్సింది. ఇప్పటి వరకు వేడుక చూస్తున్నారా? చూస్తుంటే అలాగే ఉంది నాన్నమ్మ. వాడితో అనిపించాల్సిన మాటలన్నీ అనిపించేసి మళ్ళీ ఏమి తెలియనట్టు సారీ చెప్తుంది. అక్క, ఏదన్నా అంటే నన్ను అనండి, తనని ఎందుకంటారు? తన వల్లే కదా ఈ గొడవంతా. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని నిన్నగాక మొన్నొచ్చిన దీనికోసం ఇంట్లో వాళ్ళని నిందిస్తున్నాం. చూడు గౌతమ్, పనులు చేసేటప్పుడు చిన్న చితక దెబ్బలు తగులుతాయిరా. నువ్వు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అలా ఎలా అంటావు నాన్నమ్మా? తనకి దెబ్బ తగిలితే? గౌతమ్ గారు, పెళ్ళాం మీద ప్రేమ ఉండొచ్చు గాని మరి ఇంత ప్రేమ, వామ్మో, ఇలాంటి ప్రేమ నేనెక్కడా చూడలేదండి. ఎవరి మీద ప్రేమను చూపించాలో వాళ్ళని వదిలేశారు. మనమెవరూ ఎదురు చూడని మనిషిని తీసుకొచ్చి తన మీద ప్రేమను చూపిస్తున్నారు. భర్తగా గౌతమ్ తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. దాని గురించి ఇంత గొడవ ఎందుకు? గొడవ చేసింది ఎవరమ్మా? మేమా అవంతిక, వాడా? అయిపోయిన విషయాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నారా? వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. రారా. మమ్మీ, డాడీ, 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 మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ, డాడీ, మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఎక్కడ మీ కొడుకు? అన్నయ్య ఏం చేశాడో తెలుసా? ఆ శ్రావ్యకి ఏదో జరిగిపోయిందని ఆ అహల్య గీతోపదేశం చేసింది. నేను ఏమైనా పర్వాలేదని ఆ శ్రావ్యతో పెళ్లి కొప్పుకొనొచ్చాడు. చెల్లి అని వాడు ఎలాగో మర్చిపోయాడు. నేను మీ కూతున్నన్న విషయం కనీసం మీకైనా గుర్తుందా? మీ కన్న బిడ్డకి
అన్యాయం జరిగిందన్న బాధ కోపం మీలో కాస్తైనా ఉందా చెప్పండి. చెప్పరా, నీ చెల్లెలు అడుగుతుంది కదా, చెప్పు. ఏదో అదృష్టం దురదృష్టమని పెద్ద పెద్ద మాటలు చెప్పి నీ పాటికి నువ్వు పెళ్లి కుప్పుకొని వచ్చేసావు. మరి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించావా? నిలువునా మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుని నన్ను వదిలేశాడు గౌతమ్. నేను అడుగు పెట్టాల్సిన అత్తారిల్లు ఇప్పుడు నాకు పరాయిల్లయింది. ఇక మిగిలింది మీరే కదా. మీరు కూడా నన్ను వదిలేస్తే నా గతి ఏం కావాలి? చావమంటారా చెప్పండి, చచ్చిపోతాను. చావు అని ఎవ్వరు చెప్పరు అదితి, బ్రతకమని చెప్తారు. ఏ అన్నైనా ముందు చెల్లెలు పెళ్లి చేసి తర్వాత తను పెళ్లి చేసుకుంటాడు. కాని వీడు వాడి స్వార్థం వాడు చూసుకుని నీకు వాడు అన్యాయం చేస్తున్నాడే. అమ్మా, నేను చెల్లికి అన్యాయం చేయడం లేదు. నా ప్రేమకి శ్రావ్యకి న్యాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు ప్రేమించిన ఆడపిల్లకి న్యాయం చేస్తావు, మరి నీ తోడు పుట్టిన ఆడపిల్లకి ఏం చేస్తావు? నీ ప్రేమ నువ్వే గెలిపించుకుంటానని వెళ్ళావు. సో ఇప్పుడు నువ్వే ఫైట్ చేయాలి. అంటే నా ప్రేమ కోసం నువ్వేం చేయవా? నీ ప్రేమని గెలిపించటానికి ఆ అహల్య చేసినంతైనా నువ్వు నీ చెల్లి కోసం చేయవా? అహల్య మా ఇద్దరి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది. కష్టమైన ప్రయత్నించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మనలాగా కోపంతోనో పగతోనో కాదు, ప్రేమతో గెలిచింది. అభిమానంతో నా మనసు మార్చింది. నిజం చెప్పి నా కళ్ళు తెరిపించింది. అంటే ఇప్పుడు తను గ్రేట్ అంటావు, నేను నా ప్రేమ వేస్ట్ అంటావు, అంతేగా? నేనలా అనలేదు అదితి. నీ ప్రేమని కాదని అహల్యని సపోర్ట్ చేయడం లేదు. నీ ప్రేమని నిన్నే గెలిపించుకోమంటున్నాను. ఒక అన్నయ్యగా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాని నిన్ను సంతోషపెట్టడానికి మరొకరిని బాధ పెట్టలేను. నా ప్రేమను నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఏంట్రా, వింటున్నాం కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నీ కళ్ల ముందే నీ చెల్లెల్ని మండపం మీద తాళికట్టని విధవం చేశాడు. 20 ఏళ్లుగా నువ్వే ఆ ఇంటి కోడలు. ఆ ఇల్లే తన జీవితం అనుకున్న ఆ కుటుంబంలోకి తన జీవితాన్ని అడుక్కోడానికి వెళ్ళిందిరా నీ చెల్లెలు. ఇంత జరిగితే నీ చెల్లెల్ని బాధ పెట్టిన వాళ్ల మీద పగతో పౌరుషంతో ఉండాల్సింది పోయి నా ప్రేమ నా పెళ్లి అని అరవడానికి సిగ్గుగా లేదురా నీకు? వాడు చెప్పిన దాంట్లో నిజముంది యామిని. ఎవరి ప్రేమను వాళ్లే గెలిపించుకోవాలి. ఏంటండి నిజం? ప్రేమించిన శ్రావ్యకి న్యాయం చేస్తానన్న వీడు సొంత చెల్లెలకి న్యాయం చేయడా? అమ్మా, అదితికి న్యాయం చేయాల్సింది నేను కాదు, గౌతమ్. చేస్తానని మాట కూడా ఇచ్చాడు కదా. అతను నమ్మే కదా అదితి ఆ ఇంటికి వెళ్ళింది. అదితి, నీకు జరగాల్సిన న్యాయం గురించి నువ్వు గౌతమ్ని అడగాలి, కానీ నన్ను అడిగితే ఎలా? బాగుందన్నయ్య, చాలా బాగుంది. నీలాంటి అన్నయ్యకి చెల్లిగా పుట్టినందుకు బాగా బుద్ధి చెప్పావు. బుద్ధి చెప్పడం కాదు అదితి, నీకిలా అయినందుకు నాకు బాధగానే ఉంది. నీకోసం గౌతమ్ కాళ్ళు పట్టుకున్నాను, కనికరించమని ప్రాధేయపడ్డాను. అరే, తన మనసు మారకపోతే నేనేం చేయాలి? అంతకు మించి నేనేం చేయాలో చెప్పు ప్లీజ్. అతని జీవితం అతను నిర్ణయించుకున్నాడు అదితి. ఇంకా నిర్ణయించుకోవాల్సింది నువ్వు. ఒక అన్నయ్యగా నీ జీవితం బాగుండాలని కోరుకుంటాను. నీ జీవితం బాగుండడానికి నన్ను ఏం చేయమన్నా చేస్తాను. అలా అని శ్రావ్యని పెళ్లి చేసుకోవద్దు అని మాత్రం చెప్పకు. నా ప్రాణం పోయినా పంచాయను. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నా ప్రేమని నేనే నిలబెట్టుకోవాలి అన్నావుగా, వెళ్ళి ఆ పని చేస్తాను. గెలిస్తే ప్రాణాలతో తిరిగొస్తాను. ఓడితే నా శవాన్ని చూడటానికి మీరే రండి.
ఏంటండి ఇలా చేశారు? నా కోసం మీ వాళ్లతో గొడవ పడ్డారు. పాపం బుజ్జిగాన్ని పట్టుకుని అన్నన్ని మాటలన్నారు. వాడెంత బాధపడి ఉంటాడో.